నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న మాట ముచ్చట. ఎలాంటి హడాబిడి లేకుండా ఒక ఆత్మీయుడు పక్కన కూర్చుని భుజం మీద చెయ్యేసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే మనసు విప్పి మాట్లాడుకుందాం. జీవితపు సాయంత్రం అంటే పదవీ విరమణ తర్వాత మనిషి జీవితంలో వచ్చే మార్పులు ఎవ్వరూ పెద్దగా బయటికి చెప్పని, బహుశా చెప్పలేకపోయే కొన్ని లోతైన నిజాల గురించి మనమీరోజు ఈ వివరణలో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పాఠం కాదు, మనందరి జీవితాల్లో ముందస్తుగా తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన ప్రయాణం. మనం ఎప్పుడైనా తీరికగా కూర్చుని ఆలోచించామా అసలు పదవీ విరమణ అంటే ఏమిటి అని? ఉదయాన్నే హడావిడిగా ఆఫీసుకు పరిగెట్టే పని తప్పుతుంది, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని మాత్రమే చాలామంది అనుకుంటారు కదూ. కాని నిజం చెప్పాలంటే అది కేవలం పని ఆగిపోవడం మాత్రమే కాదు. ఇన్నేళ్లుగా మనం చూసినా, మనం నిర్మించుకున్న, మనతో పెనవేసుకున్న ఒక ప్రపంచం నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మనకు దూరమవ్వడం. ఇది పైకి కనిపించిన ఒక లోతైన భావోద్వేగాల ప్రయాణం, మనసునొక కొత్త మలుపు తిప్పే ప్రయాణం. ఈ సుదీర్ఘమైన ప్రయాణాన్ని మనం ఒక 4 దశలుగా విభజించి చూద్దాం. 58 నుండి 64 ఏండ్ల వరకు మొదటి దశ, 65 నుండి 71 వరకు రెండవ దశ, 72 నుండి 77 వరకు మూడవ దశ, ఇక ఆ తర్వాతొచ్చేది ఆఖరి దశ. ఇందులో ముందుగా మనం ఎదుర్కొనే మొట్టమొదటి దశ గురించి వివరంగా మాట్లాడుకుందాం. దశ 1: 58 నుండి 64 సంవత్సరాల వయస్సు. ఇక్కడ మన కార్యాలయం, మన పని వాతావరణం మనకు దూరమవుతుంది. సర్వస్వం వదిలిపెట్టే ప్రయాణంలో ఇదే మొదటి అడుగు. చూడండి, ఒకప్పుడు మనం ఎంత పెద్ద అధికారి అయినా, మన చేతి కింద ఎంతమంది పనిచేస్తున్నా, ఉదయం లేవగానే 10 ఫోన్ కాల్స్ వస్తున్నా, పదవి విరమణ జరిగిన మరుసటి రోజు ఉదయం ఏమవుతుందో తెలుసా? అదంతా ఒక కలలా మిగిలిపోతుంది. ఆ రోజు ఉదయం మనమొక సాధారణ మనిషిగా మారిపోతాం. ఇన్నేళ్లుగా రక్తాన్ని, చెమటను ధారపోసిన ఆ కార్యాలయం మనం లేకుండానే యథావిధిగా ముందుకు సాగడం మొదలుపెడుతుంది. ఎప్పుడైనా ఆ దారిన వెళ్తూ మనం పనిచేసిన పాత భవనం వైపు చూస్తే అక్కడంతా మామూలుగానే చాలా చురుకుగా జరుగుతూ ఉంటుంది. కాని అందులో మనకంటూ ఒక స్థానముండదు. ఇది కళ్ళారా చూసినప్పుడు ప్రారంభంలో గుండెల్లో చిన్న, సన్నని నొప్పిలాంటిదనిపించడం చాలా సహజం. మరి ఈ నొప్పి నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. మన గత హోదాలను, నేను ఒకప్పుడు ఫలానా అనే అహంకారాన్ని, గర్వాన్ని ఇక శాశ్వతంగా వదిలేయాలి. పెద్దల అనుభవంతో చెప్పే మాటేమిటంటే, ఆ పాత గుర్తింపుని ఇంకా పట్టుకుని వేలాడితే ఈ కొత్త ప్రయాణంలో అడుగడుగున అది కేవలం బాధను మాత్రమే మిగులుస్తుంది. ఆ భారాన్ని ఎంత త్వరగా దించేస్తే మన అడుగులు అంత తేలికవుతాయి. దశ 2: 65 నుండి 71 సంవత్సరాల వయస్సు. సమాజం దూరమవడం. ఇక్కడ కేవలం మనం పనిచేసిన కార్యాలయం మాత్రమే కాదు, బయట సమాజం కూడా నెమ్మదిగా మనల్ని మర్చిపోవడం ప్రారంభిస్తుంది. ఈ వయస్సు వచ్చేసరికి పాత సహోద్యోగులు కనుమరుగవుతారు. పనిలో ఉన్నప్పుడు రోజుకు 10 సార్లు పలకరించిన స్నేహితులు కూడా బాగా తగ్గిపోతారు. ఎప్పుడైనా ఉత్సాహం కొద్దీ పాత కార్యాలయానికి కాని, ఒకప్పటి మన బృందం దగ్గరకు కాని వెళితే అక్కడ చాలామంది కొత్త ముఖాలు కనిపిస్తారు. వాళ్లకు పాతవారు ఎవరన్నది, మనం ఆ సంస్థకు చేసిన సేవ ఏమిటన్నది కూడా తెలియకపోవచ్చు. కాని ఇక్కడ మనం ఏమాత్రం చిన్నబుచ్చుకోకూడదు. ఎందుకంటే ఇది కాలం తెచ్చే చాలా సహజమైన మార్పు. దీని చూసి ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందుకే అక్కడకు వెళ్ళి కొత్తవారితో, బాబూ, ఒకప్పుడు నేనిక్కడే ఉండేవాణ్ణి, ఈ కుర్చీ నాదే, ఈ భవనం కట్టింది నేనే అని ఎవరితోనూ చెప్పుకొని బాధపడాల్సిన పనిలేదు. కొత్త తరానికి పాత చరిత్ర అంతగా పట్టదు. వారి దృష్టి అంతా వారి భవిష్యత్తు మీదే ఉంటుంది. అది వారి తప్పు కాదు. కాబట్టి వారి నుండి ఎలాంటి గుర్తింపు ఆశించకుండా, మనకు తగిన గౌరవం దక్కడం లేదనే బాధను మనసులో పెట్టుకోకుండా అత్యంత ప్రశాంతంగా ఆ మార్పును స్వీకరించాలి. ఒకప్పుడు విలిగాము, ఇప్పుడు విశ్రమిస్తున్నాము, అంతే. ఇక మూడవ దశ 72 నుండి 77 సంవత్సరాల వయస్సు. కుటుంబం దూరమవడం. ఇది మాటల్లో చెప్పడానికి కొంచెం కష్టమైనా చాలా సున్నితమైన దశ. ఇక్కడ మనం ఎదుర్కొనే ఒక లోతైన నిజమేమిటంటే, ఒకప్పుడు కళకళలాడిన మన ఇల్లు ఇప్పుడు ఎంతో నిశ్శబ్దంగా మారుతుంది. ఎందుకంటే మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వారివారు విద్యాభ్యాసాలు, ఉద్యోగాలు, జీవితాల్లో ఎంతో బిజీగా మారిపోతారు. వాళ్లు బహుశా వేరే ఊర్లోనో, వేరే దేశంలోనో స్థిరపడిపోవచ్చు. ఈ వయస్సులో మనింట్లో ఆ పాత సందడి ఉండదు.
ఎక్కువగా జీవిత భాగస్వామితోనో లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఒంటరిగానో గడపవలసి వస్తుంది. ఆ నిశ్శబ్దమైన ఇంట్లో గడియారం చప్పుడు వింటూ కూర్చున్నప్పుడు ఆ ఒంటరితనంలోనే ప్రశాంతతను వెతుక్కోవడం చాలా ముఖ్యం. దాన్ని ఏకాంతంగా మలుచుకోవాలి. ఈ సమయంలో మనకు తెలియకుండానే ఒక ఆశ పుడుతుంది. పిల్లలు రోజూ రావాలి, ఎప్పుడూ ఫోన్ చేసి పలకరించాలి అనిపిస్తుంది. కాని అలా జరగనప్పుడు గుండె బరువెక్కుతుంది. అయితే ఇక్కడ మనం వాస్తవాన్ని అంగీకరించాలి. వాళ్ళు ఎప్పుడైనా సమయం దొరికి చూట్టానికి వస్తే, పలకరిస్తే అది కేవలం వారి ప్రేమానురాగాలకు ఒక చిన్న గుర్తుగా మాత్రమే భావించాలి. వారు తక్కువగా వస్తున్నారని, మనల్ని పట్టించుకోవడం లేదని నిందించకూడరు. మనం మన యవ్వనంలో ఎలా పరుగులు తీశామో ఇప్పుడు వాళ్ళు అదే పరుగులో ఉన్నారు. వారి బాధ్యతలు వారివి. కాబట్టి వారు ఇచ్చే ఆ కాస్త సమయాన్ని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. ఆఖరి దశ 77 సంవత్సరాల తర్వాత. ఇది ప్రకృతి పిలుపు. మనమంతా అంగీకరించాల్సిన జీవితంలో ఒక గొప్ప శాశ్వతమైన నిజం. సమస్తం వదిలిపెట్టాల్సిన ఆఖరి అంకం. చివరికి మిగిలేదేమిటి? వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరం సహకరించనప్పుడు ఒక తెలియని భయం మనస్సును ఆవరిస్తోంది. కాని ఆ భయం ఎందుకు? మరణమనేది కేవలం ఒక ముగింపు కాదు కదా, అది ఈ సుదీర్ఘమైన జీవితపు నాటకంలో పడే చివరి తెర మాత్రమే. ఒక అందమైన ప్రయాణానికి ముగింపు మాత్రమే. దానిని ఎలాంటి భయంతో లేదా ఆందోళనతో కాదు, ఎంతో ప్రశాంతమైన అంగీకారంతో స్వీకరించాలి. పెద్దలంటుంటారు కదా, చెట్టు పండిన ఆకు రాలిపోవడమనేది కొత్త చిగురు రావడానికి వేసే పునాది అని. ఇది ప్రకృతి శక్తి సమతుల్యత నియమం. దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, తప్పించుకోకూడదు కూడా. ఈ జీవితపు తెర ఎప్పుడైనా ఎలాగైనా పడవచ్చు. కాని గుర్తుంచుకోండి, అది ఒక దుఃఖకరమైన సంఘటన కాదు. అది ఈ సృష్టిలో జన్మించిన ప్రతి మనిషి చేరుకోవలసిన అత్యంత సాధారణమైన, సహజమైన గమ్యం. కాబట్టి ఇక్కడ మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయమేమిటంటే, ఈ వయస్సులో, ఈ సమయంలో ఎలాంటి విచారం వద్దు. ఎందుకు బాధపడాలి? మనకంటే ముందు వచ్చిన మహామహులు ఎందరో ఈ మార్గంలోనే నడిచివెళ్లారు. మన తర్వాత వచ్చేవారు కూడా రేపు ఇదే దారిలో ప్రయాణిస్తారు. ఇది అందరిదీ అయిన ఒక అద్భుతమైన జీవిత ప్రయాణం. మనం మన వంతు పాత్రను అద్భుతంగా పోషించాము. దానికి సంతోషించాలి. ఈ క్షణమే జీవితం. గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఎవరికీ తెలియదు. కాబట్టి మిగిలి ఉన్న ఈ క్షణంలో ఆనందాన్ని వెతుక్కోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆ చివరి ఘడియ వచ్చే వరకు మనం చేయవలసిందేమిటి? దీర్ఘాలు తీసుకుంటూ కూర్చోవడం కాదు కదా. మనకున్న ఈ అమూల్యమైన సమయాన్ని అత్యంత సంతోషంగా, ఉల్లాసంగా ఎలా గడపాలో తెలుసుకుందాం. ఆనందానికి మార్గం చాలా సులభమండి. అనారోగ్య సమస్యలు లేకపోతే మనకి ఇష్టమైన ఆహారాన్ని ఎలాంటి కల్మషం లేకుండా తృప్తిగా, ఆనందంగా తినాలి. ఇష్టమైన పనులను, అది తోటపని కావచ్చు, పుస్తకాలు చదవడం కావచ్చు, పాటలు వినడం కావచ్చు, ఎంతో ఉత్సాహంగా చేయాలి. వీలైతే చిన్నపిల్లల్లా వాళ్లతో కలిసి ఆడుకోవాలి, మనస్ఫూర్తిగా, బిగ్గరగా నవ్వాలి. నేను పెద్దవాడిని, గంభీరంగా ఉండాలి అనే పాత బాధ్యతలు, ఆ అదృశ్య హోదాలు అన్నీ పక్కన పెట్టేసి ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఆనందపు ముత్యాలను ఏరుకోవాలి. అలాగే వృద్ధాప్యంలో స్నేహం ఒక గొప్ప వరం. దానికి మించిన మందు లేదు. పాత స్నేహితులను తరచుగా కలుసుకోవటానికి ప్రయత్నించాలి. కలవలేకపోతే కనీసం దూరవాణి ద్వారా అయినా వారితో మాటలు కలుపుతూ ఉండాలి. మన బాల్యం, మన యౌవనం, మనం చేసిన అల్లరి పనులు, ఇలా ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మనసులోని ఉత్సాహాన్ని ఎప్పుడూ కుర్రవాడిలా సజీవంగా ఉంచుకోవాలి. రోగాల గురించి, బాధల గురించి కాదు, సంతోషాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ జీవితం ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవడానికిది రిహార్సల్ కాదు. ఉన్న ఈ కాస్త సమయాన్ని, ఈ మిగిలిన కాలాన్ని ఒక గొప్ప వేడుకలా జరుపుకోవాలి. ఉదయం లేచిన ప్రతిరోజూ బతికి ఉన్నందుకు ఒక పండుగలా గడపాలి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మనసును ఆనందంగా ఉంచుకోవాలి. ఈ వదిలిపెట్టడమనేది నిజంగా ఒక కఠోర సత్యమే కావచ్చు. మనసుకు కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కాని నిశితంగా గమనిస్తే ఈ వదిలిపెట్టడమనేది ఎంతో అందమైన విముక్తి. బాధ్యతల నుండి, ఆశల నుండి విముక్తి. ఈ ప్రయాణంలో ఎవరూ ఒంటరి కాదు. మనమంతా కలిసి సాగుతున్న బాటసారులమే. అంతా ఒక అందమైన క్రమంలో, సృష్టిధర్మంలో జరుగుతోంది. మరి గతం తాలూకు బరువులను, ఆకాంక్షలను ఈ క్షణమే వదిలేసి మిగిలి ఉన్న ఈ అందమైన జీవిత నాటకాన్ని మనసారా పూర్తి ఆనందంతో ఆస్వాదించడానికి మనం సిద్ధమేనా? ఈ మాటలు మీ మనస్సును తాకాయని, ఈ సాయంకాలపు ప్రయాణంలో మీకొక మంచి తోడుగా నిలుస్తాయని ఆశిస్తూ సెలవు.